రషీద్ హత్యకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఇతర దోషులను కూడా పట్టుకొని కఠిన శిక్ష పడాలని కుట్రదారులైన చెరుకంపాలెం షమీం ఖాన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పఠాన్ అయూబ్ ఖాన్, తెలుగుదేశం పార్టీ వినుకొండ పట్టణ అధ్యక్షులు పేర్లను A1, A2లుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రషీద్ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రషీద్ అమ్మగారు మాట్లాడుతూ పోలీసు వారు ఇప్పటి వరకు తాము చెప్పిన పేర్లను చేర్చలేదని, తాము చెప్పిన మొబైల్లను తనిఖీ చేయలేదని, రషీద్ హత్యకు సంబంధించి తమకు న్యాయం జరగట్లేదని అన్నారు. పోలీసులు న్యాయం చేస్తానంటున్నారు. ఇప్పుడు దాకా మేము చెప్పిన పేర్లు ఏది ఎక్కించాల, వాళ్ళకి తీసుకురావాలా, వాళ్ళ సెల్ చెక్ చేయమంటే చెప్పిందా. మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఎన్ని రోజులని తిరగాలి? బిడ్డని పోగొట్టుకొని కూడా బాధలో ఉండి కూడా వస్తున్నామే. ఇదేనా న్యాయం? మాకు అంత కర్కోశంగా ఎందుకు చంపారు? మా బిడ్డ ఏం తప్పు చేశారు? నేను అమ్మని చెప్పట్లా, ఊరంతా అడగండి మా బిడ్డ తప్పేమన్న ఉద్యోగం. చూసిన వాళ్ళందరూ అంత బాధపడుతున్నారే, చేయించిన వాళ్ళు అలా తిరుగుతున్నారు. ఇదేనా న్యాయం మాకు చేసేది? ఎంతమంది ఉన్నారో దీని వెనక. ఎవరైనా నా పాపం నా ఉసురు తగలకుండా పోరు వాళ్ళు.